ఉండండి అక్కడ. లేదంటే కథ వినాలనుకుంటే చేతులు జోడించుకొని నమస్కరించుకోండి. శ్రీ వరలక్ష్మి రథ కథ ప్రారంభ. శివుడైనటువంటి వాడు పార్వతీదేవికి చెప్పాడు, లోకాలలో ప్రకారమున కోరిన ప్రధానికి కూడా గురించి ఈ విధముగా మీకు తెలియజేస్తున్నానని చెప్పాను, శ్రద్ధగా వినని అన్నాడు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనము పైన కూర్చొని ఉండెను. భస్మ సింహాసనం పైన కూర్చొని ఉండెను. ఆ నారద మూర్తి ఇంద్ర అష్టదిక్పాలకులను స్తుతించి ప్రణోస్మితం అంటూ వారిని అమవర్తముగా తన వలన సమయములో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాథ స్త్రీలకు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్ర అభివృద్ధి పొందుటకు తగినటువంటి రథమును కూడా ఒక రథమును చెప్పమని కోరెను. అందుకు త్రినేత్రుడైన ఆ దేవికి నువ్వు కోరిన విధముగా స్త్రీలకు సకల సుఖములు కలిగించే ఒక రథము కలదు. అది వరలక్ష్మి రథమని శ్రావణ శుక్రవారము 2వ శుక్రవారము నాడున వచ్చే పౌర్ణమికి ముందు ఈ రథమును పార్వతీదేవి వరలక్ష్మి రథమును అందించెను. ఈ రథమును ఎలా చెయ్యాలో ఏ విధముగా చెప్పాలో కోరింది. కాత్యాయని పూర్వకాలమున మార్గ దేశమున కూడిన ఆ పటవన్నములో ఒక ఉద్దేశించి రమణీయంగా ఉండేది. అదుపులో కూడా శారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవంతురాలైనది, విజయములను కూడా పొందినటువంటి వారు. భక్తి చర్యములు కూడా కలిగినటువంటి ఆయన. ప్రతి రోజు కూడా శారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవంతురాలైనది, విజయములను కూడా పొందినటువంటి వారు. భక్తి చర్యములు కూడా కలిగినటువంటి ఆయన. ప్రతి రోజు ప్రాతకాలములో నిద్రలే లేవగానే ఆమె పరమేశ్వరునికి నమస్కారమును కూడా చేసుకునేది. తన పూర్తయ్యాక వరలక్ష్మి రథమును అందించేందుకు వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయములో శారుమతి యొక్క కలలోకి సాక్షాత్తుగా వచ్చెను. శారుమతి శ్రావణ పౌర్ణమికి నాటి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను నువ్వు పూజించు, నీ కోరిన వరాలిచ్చును, కానుకలిచ్చును, ఇస్తానని చెప్పెను. అర్థమైందా అని శారుమతిని సంతోషించెను. ఆ జనులు సంతోషించి కటాక్షమున కలిగిన ధాన్యమును వారు సంపాదించెను. విద్వాంసముగా ఉన్న పొందుటకైన పావనమైనటువంటి పూర్వజన్మమున సంస్కృతము గల వలన మాకు దర్శించినామని ఆ యొక్క ప్రశ్నించెను. వరలక్ష్మి రథం యొక్క ఆలోచించి ఆ అంతలో కూడా మేలుకొని శారుమతి అంత కలగా గుర్తించెను. భక్తితో అమృతములు కూడా ఉండవచ్చును. సంతోషించి శారుమతి వరలక్ష్మీదేవిని చేసుకోమని చెప్పాను. ఆ ప్రకారమున మహిళలు శారుమతి చెప్పిన విధమున గురించి పౌర్ణమికు ముందు రాబోయే శుక్రవారం నాడు కోసము ఎదురు చూస్తున్నారు. శుక్రవారం నాడున రోజున పట్టణములో స్త్రీలు ఉద్దేశించిన ఆలోచించి ఆ పట్టణములకు గ్రహించి శారుమతి గృహములోకి చేరుకునేను. ఆ శారుమతి కూడా వచ్చేటివన్నీ స్త్రీ సంపదలు కూడా ఇంటకి వెళ్ళిపోతాయి. ఏమంటున్నాను, మంగళారతి వచ్చేటప్పుడు గట్టిగా పాట పాడాలి. టెంకాయ తెచ్చిన వాళ్ళు కొట్టండి సార్. అప్పటి వరకు
ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. పోయేటప్పుడు తీసుకెళ్ళండి, భోజనం చేసి వెళ్ళిపోయి ఇరవగు అర్థరూపమది ఏర్పడునే ముఖరస్థ పద్మమై వరశుకమత్తి కామమై భక్తిల మోక్షమే అక్షమాలయో నర పురుషార్థ రూపిణివి నర పురుషార్థ రూపిణివి నాతిరో నీవే కదమ్మ భారతి. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అలాగే షాబాద్ శిశు మందిర్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ముఖ్యంగా నేటి కార్యక్రమంలో ఆ శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపాలుగా కూర్చున్నటువంటి మాతలందరికీ కూడా హృదయపూర్వకంగా నేటి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు, నమస్సులతో తెలియజేస్తా ఉన్నా. అమ్మ, అన్నీ దొరుకుతాయి, బేసన్లు, మన స్తాంబాలు అన్నీ తీసుకొని భద్రంగా తీసుకొని వెళ్దాము. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క 10 నిమిషాలు ఇటువైపు టర్న్ అయ్యి ఉన్న ప్లేస్లో, ఎందుకంటే మీ మెడలు వస్తాయి, అటువైపు మళ్ళీ విన్నా కష్టమవుతుంది, వన్ సైడ్ చూడడం అనేటటువంటి కష్టమైతే జస్ట్ ఇట్లా టర్న్ అయ్యి, పిల్లలు ఎట్లాగూ వినరు, ఎందుకంటే ఇది వాళ్ళ పరిధి కూడా కాదు, వాళ్ళు తరగతి గదిలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు వింటారు. ఈ కార్యక్రమం తల్లుల కోసం ముఖ్యంగా, కాబట్టి మన కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో చాలా విజయవంతంగా పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాము, వ్రతం చేసుకున్నాము. ఒక్క 10 నిమిషాలు మనసు పెట్టి ఆ అమ్మవారి గురించి వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. పిల్లలు ఎవ్వరు కూడా ఇడ మాట్లాడదు, చిన్న మీరు ఇడ మాట్లాడదు, మీరు జై జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెరీ గుడ్. సావధానంలో కూర్చోండి, అందరికి ఏం చెప్తున్నా తెలుసా, షాబాద్ శిశు మందిర్ పిల్లలు చాలా క్రమశిక్షణ కలిగి ఉన్నారు, అసలు వాళ్ళు అల్లరే చెయ్యరు. మాతాజీలు ఆచార్యులు ఏం చెప్తే ఇంత చిన్నవరమ్మా అమ్మ, ఇంత చిన్నవరమ్మా నేను కోరుకునేది, ఇది రాముడు మాట్లాడినాము. ఆ క్షణంలో ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, రాముడి మనసులో నేను రాజ్యాన్ని వదిలేస్తున్నా, అడవికి వెళ్తున్నా, కష్టపడతానేమో, ఇట్లెట్లా పంపిస్తుంది అన్ని ప్రశ్నలు రాలేదమ్మా. ఒక్క
ఒక్కటే. ఓహో, 14 ఏళ్ళు వనవాసంలో నేను ఎంతమంది ఋషులతో, ఎంతమంది తపస్సులతో, ఎన్ని జీవులతో ఆ వనాల్లో ఉండేటటువంటి ఆ ప్రకృతిలో అలా జీవనం గడపబోతున్నా. నేను అంతమంది ఆశీస్సులు పొందబోతున్నా, అంతమంది దర్శనం చేసుకోబోతున్నా. ఇది వనాల్లో ఉండడం, అడవుల్లో ఉండడం అంటే అడవుల్లో ఋషులు, మునులు, తపస్సులు, జంతువులు, పక్షులు, ప్రకృతి, వనము, ఇవన్నింటితో నా జీవనం 14 ఏళ్ళు. ఇది సాధ్యమైన ఒక రాజు కొడుకు దశరథ మహారాజు పుత్రుడికి మామూలుగా అయితే పోయి అడవులలో ఉండడం సాధ్యమా? ప్రకృతిని ఆస్వాదించడం సాధ్యమా? సాధ్యమే కదా? అవుతుందా అని అడుగుతున్నా. కాదు కదా. రాజు కొడుకు నేను పోయి అడవులు ఉంటా అంటే మామూలు అయితే కాదు. అంత ఆనందాన్ని ఆయన పొందాలంటే కాదు. ఎందుకంటే రాజ్యము, భారము, ప్రజలు, సేవ, యుద్ధాలు ఇదే ఉంటది. అలాంటి మనిషికి సడన్ గా అడవుల్లోకి అంటే నేను ఎందుకు రాజ్యాధికారాన్ని వదిలేసిపోతా అనే ఆలోచన రాలేదు. పైపెచ్చు నేను పొందబోయే ఆనందం అత్యద్భుతమైనటువంటి ఆనందం అనేటటువంటి ఒక ఆలోచన ఆయన మనసు లోపల వచ్చింది. అంటే అది నిజం. ఇది మనిషి గ్రహించాల్సినటువంటి విషయం. ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా అది ఎందుకు అనే ప్రశ్నించుకునే కంటే ఆ ముందుకి అడుగు వేస్తే జరిగే మనిషిని గురించి మనం ఆలోచించాలి. అడుగుతారా? తెలుసా? వామన చరిత్ర తెలుసా? అప్పుడు చెప్పిరు. ఆయన ఏం చేసిందంటే 3 అడుగులు అనగానే 1 అడుగు పెట్టేసి మొత్తం సృష్టి 1 అడుగు, పాతాళం 1 అడుగు ఇంకేడ పెట్టాలని అడుగుతాడు. అంటే ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీది పైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. ఇది అంటే దేవుడు 1 అడుగు పెడితే పాతాళ, భూమి, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, విశ్వం అన్నింటి మీద ఒక పాదం మోపగలిగినటువంటి శక్తివంతుడు మన దేవుడు. కాబట్టి నీ దైవాన్ని, నీ ధర్మాన్ని వదిలేసి ఎక్కడికి పోతావు? అది ఆలోచించాలి. అంటే చాలా శక్తివంతుడు నాకు దేవుడు, నా దేవుడు గొప్పవాడు. కాబట్టి ఎవడైనా వచ్చి నా మతానికి రా, నా నూనె ఇస్తే రాసుకో, నా ఆదివారం నా దగ్గరికి రా, మా దేవుడు మంచోడు, నీ రోగాలు తక్కువ చేస్తాడు, నీ నొప్పులు తక్కువ చేస్తాడు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తాము, ఇంకోటి ఇస్తాము అంటే చెప్పు తీసుకొని కొట్టాడు. నేను చెప్తున్నా, చెప్పు తీసుకొని కొట్టండి. ఖచ్చితంగా ఇదే జరగాలి. భవిష్యత్తులో ఎవడు మతం మార్చడానికి, ఏ హిందువు గడపలో అడుగు పెట్టాలన్నా వాడికి ఒడుగు ముట్టాల. కాబట్టి నా దేవుడు శక్తివంతుడురా, నా దేవుడు ధర్మాన్ని నిలబెట్టడురా. ఈ విశ్వమంతా శాంతిగా ఉండాలి అంటే ఈ ధర్మం నిలబడి ఉండాలిరా అని వాడికి కొట్టి చెప్పి పంపి. అప్పుడు నువ్వు హిందువు, అమ్మవారి అనుగ్రహం నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుంది, 7 తరాలు సుభిక్షంగా ఉంటాయి. జై శ్రీరామ్. ఒక్కసారి చెప్పండి నాన్న. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై జై శ్రీరామ్. ఎందుకు వచ్చాం మనం అందరం ఇక్కడికి? లక్ష్మీ కోసం వచ్చినాం కదా. ఎంతమంది పిల్లలు ఇందులో చదువుతున్నారు? ఇక్కడ చదువుతున్న వాళ్ళు? మా పిల్లల ఫీజులు మాఫీ కావాలి. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఇక్కడ చేస్తున్నాం, అంతేనా? రోజు మేము ఇక్కడ సరస్వతి పూజ చేస్తాం. ఈరోజు మీరు వచ్చి లక్ష్మిని ఎత్తుకుని పోతున్నారు, అవునా? మేము రోజు ఇక్కడ ఏం చేస్తాం? పిల్లల చేత సరస్వతి పూజ చేసి చెప్పారా పిల్లలు మీకు? చదవండి ఒకసారి. చెప్పండి ఆ పిల్లలు. ఈ అమ్మకి చెప్పలేదా? అమ్మకి చెప్పారా లేదా? చెప్పలేదా? అమ్మకి చెప్పారా లేదా? లక్ష్మి అంటే ఏంటి చెప్పండి? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి. ఎంతమంది లక్ష్ములు ఉన్నారు ఇక్కడ? లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు, ఆరోగ్యం కూడా డబ్బే. లక్ష్మి అంటే జ్ఞానం కూడా డబ్బే. లక్ష్మి అంటే
చక్కగా వంట చేసి మనకు అందించిన అమ్మ కూడా లక్ష్మీదేవి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? రోజు మనం భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఉదయాన్నే పిల్లలు ఏం చేస్తున్నారు? కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే తు గోవింద ప్రభాతే కరదర్శనం. లక్ష్మి ఎక్కడ ఉంది? మన చేతుల్లోనే ఉంది. రోజు చెప్తున్నాం కదా. మరి ఈ చేతితో ఏ పని చేస్తే అది లక్ష్మి కిందనే. కాబట్టి మనం ఈ చేతితో ఏం చేయాలి? మంచి పనులు చేయాలి, దానం చేయాలి, లక్ష్మి వస్తుంది. మంచి పనులు చేయాలి, లక్ష్మి వస్తుంది. ఇతరులకు సహాయం చేయాలి, లక్ష్మి వస్తుంది. లక్ష్మి అంటే కేవలం ఈరోజు ఒక్కరోజు లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మి వచ్చడం కాదు. రోజు ఉదయము మీరు వంట చేస్తారు కదా, వంట చేసే ముందు ఏం చేస్తారు? పొయ్యిని శుభ్రంగా కడిగి స్నానం చేసి వంట చేస్తే అది కూడా లక్ష్మి వస్తుంది. ఇతరులకు మంచి భోజనాన్ని అందిస్తే అప్పుడు కూడా లక్ష్మి వస్తుంది. పిల్లలకి ఏం చేయాలి? రోజు బొట్టు పెట్టాలి అని అక్క చెప్పారు. అక్క అద్భుతంగా చెప్పారు. వాటితో పాటుగా మనం ఇంకేం చేయాలి? పిల్లల్ని రోజు పూజ చేయించాలి. మనం తిండి పెడుతుంటాం, తిందా నాయనా అంటాం. ఎప్పుడైనా నువ్వు పూజ చేయరా, దీపం పెట్టరా, నైవేద్యం పెట్టరా అని చెప్పారు? ఎప్పుడైనా చెప్పలేదు. ఎందుకు నాయన, నేను చేస్తా పూజ, నేను చేస్తా, ఫలితం నాకే, నీకు తిండి పెడతా, నువ్వు అంటావు. మరి పిల్లవాడికి కూడా పుణ్యం రావాలి అంటే ఏం చేయాలి? పూజ చేయాలి. కాబట్టి దీని పేరేంటి? పిల్లలు చెప్పండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. వాళ్ళండి మీరు లోపలికి వెళ్ళిపోండి, వంగి లోపలికి పోండి. ఇది అన్యాయం. ఆ పని నేను చేస్తే కానీ ఈ పని నేను పెద్దగా ఎవరన్నా చెయ్యను. ఈ రోజు రాజ్యానికి మీరే రాజు. చెప్పారు మేము చెప్పాలని కోరుకునే మీరు చెప్పారు. ఈ రోజు సమాజం చెప్పారు. మరీ మరి ధన్యవాదం. గుమ్మడికాయ అయితే గుమ్మడికాయ ఇవ్వండి, గుమ్మడికాయ ఇవ్వండి. అది ఒక్క నిమిషం ఆగండి. కానీ ఇంకా అన్నట్టుగా నిజంగానే షాబాద్ శిశు మందిరం ఏదో కమిటీ వాళ్ళు బాగా కష్టపడుతుంది. అన్న రాజేంద్ర అన్న రమేష్ అన్న వీళ్ళు బాగా भारत माता की जय, माता की जय, माता की जय, सरस्वती माता की जय, लक्ष्मी माता की जय, जय माता, भारत माता, जय गीता, भगवत गीता, जय भाषा, संस्कृत भाषा, जय श्री राम, 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 जय श्री राम.
శ్రీరంగరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవమృతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంగళ అమ్మ కుంకుమ తీసుకోండి. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం సుజన్ స్వాహాం దధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అతిథిం జతిథిం దేవతాం సుధాం శుభారిణీం నమామి కమలాపటగతం కృపాం శ్రీరోధ సంభవాం అనుగ్రహపరాం బుద్ధిమనఘాం హరివల్లభాం సాం లోకశోకవినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియా महाकालीं ब्रह्म विष्णु शिवात्मिकां त्रिकालज्ञान संपन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रनायकनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूत समस्तदेवतां श्रीमन्नन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्र इन्द्राधरां स्वां त्रैलोक्यकुटुम्बिनीं सदृशां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायनाक्षी श्रीविष्णुभक्कमलवासिनि विश्वमातः श्रीरोहिते कमलपोलक्ष्मीप्रसीदशं नमतां शरण्ये मङ्गलं कोसलेन्द्राय महनीयधात्मने चक्रवर्तिपुण्याय सर्वभौमाय मङ्गलम् अस्तु स्त्रीस्तरकस्तूरीवासिनः वास्तवरसे गृहस्थगिरिनाथाय देवराजाय मङ्गलम् कमलाकुटकस्तूरी वर्धमाङ्कितवक्षसे यादवादिनिवासाय सर्वसुत्राय मङ्गलम् कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वने तदैकलये कृष्ण संरक्षमां ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां गुरुमुपास्महे जन्तु मे देव सदा त्वदीयाः दयातरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाममृतं चलन्तीं सरस्वतीं संस्कृतकामधेनुं शेषवित्पाशदेषु नादाशभरोष्ठीसपराङ्गणेषु व्याख्यां विदाङ्करदर्जैः पुस्तकं शङ्खचक्रे ब्रद्भिन्नस्फटिकरुचिरे पुण्डरीके निषन्नः अम्लानश्रीलं तविषदेनं शुभिक्रामे ఒక్కొక్కరు నిమిషం అందరు చెప్పండి. నూతన నూతన సంగణక సంగణక యంత్ర ఉద్ఘాటన ఉద్ఘాటన సందర్భే వయం సర్వే భగవంతం ప్రార్థయామః సర్వే అపి సంగణక జ్ఞానం ప్రాప్నోతు ఇతి सरस्वती माता की जय, लक्ष्मी माता की जय, गंगा माता की जय, गायत्री माता की जय। కూర్చున్నా చెప్పారు కూర్చున్నా అందరు కూర్చున్నా కూర్చోబెట్టి కూర్చోబెట్టి కూర్చో విద్యాపీఠం మన ఆంధ్రప్రదేశ్లో 1967లో ప్రారంభించబడ్డాయి శిశు మందిరాలు. అప్పుడు ఉండే పరిస్థితులు ఎలాంటి అంటే తెలుగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. తెలుగు మాధ్యమంలోనే శిశు మందిరాలు ప్రారంభించి ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడం జరిగింది. ఆ మీడియంలో కూడా ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది కాబట్టి దానివల్ల బయట ఉండేటటువంటి స్కూల్స్
ఏ విధంగా జరుగుతున్నాయో దానికి అనుగుణంగానే ఇక్కడ ఇంగ్లీష్ మీడియా తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియాలను ప్రారంభించడం, అదేవిధంగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ప్రారంభించి ప్రతి సెకండ్ క్లాస్ నుండి ప్రతి విద్యార్థులు కూడా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పై ఎడ్యుకేషన్ వచ్చేసరికి వాళ్ళు కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు పూర్తి చేసుకొని వాళ్ళు అనేకమైనటువంటి ఒక డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ అనేక రకాలుగా సాఫ్ట్వేర్ పోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా ఈ ప్రయత్నం మన శిశు మందిరాలు చేస్తున్నాయి. ప్రతి పేరెంట్ కూడా మన సరస్వతి శిశు మందిరాల్లో పంపించండి. ఇంగ్లీష్ మీడియంలోనే ఎడ్యుకేషన్పై బాగా ఫోకస్ చేసి బాగా సబ్జెక్ట్ అటువంటి టీచర్స్ బిఎడ్ అండ్ డిఎడ్ ఇంగ్లీష్ మీడియం టీచర్స్ని రిక్రూట్ చేసుకొని అలాంటి విద్యా విధానాన్ని వాళ్ళ పిల్లలకు అందజేస్తున్నాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానంగా చక్కగా తీర్చిదిద్దడానికి ఎంతోమంది పెద్దల సహకారం తీసుకొని కంప్యూటర్ ల్యాబ్ని ఈరోజే ప్రారంభించాం. ఈ రేపు మండే నుండే ఈ క్లాసెస్ జరుగుతాయి అని నేను పాఠశాల హెడ్ మాస్టర్గా ప్రిన్సిపల్గా తెలియజేస్తున్నాను. From Kerala, I am studying with Kerala in the Gurudam Kerala University of Chandigarh. Now I am working from Kerala in Shishma School Shaba. Actually today our inauguration for Lakshmi Vratam and the inauguration of our new computer lab also. So we are already welcome to hear our new computer lab and join to our new starting. And most of the communities here starting your smart classroom also we will be starting for the better education. So all students will be getting the better education and we found the new ideas for them. And most of them here will be changing our school surroundings, school and activities, everything we will change it. And we will all students and all parents will be welcome to our school and enjoying our new one by one activities and so thank you.